జనగామ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 24వ వార్డు అభ్యర్థి గంగరబోయిన అనిత మల్లేశం ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా అనిత మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని, అభివృద్ధి కావాలంటే మళ్లీ మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల బాకీ కార్డు చూపిస్తూ ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను గెలిచిన వెంటనే మహిళలకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని, వార్డులో ఏ సమస్య ఉన్నా నేను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడు, పార్టీ ఇన్ఛార్జి కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా 24వ వార్డు నుండి ప్రజల అండదండలతో ఆశలతో నేను పోటీలో ఉన్నాను. మన వార్డులో గతంలో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను. ప్రజలు మంచి మెజారిటీతో నన్ను గెలిపించిండు. సాధ్యమైనంత వరకు వార్డు ప్రజల అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ముందుండి నడిపించిన, వార్డుల సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మన మున్సిపల్ శానిటేషన్ సమస్యలు కానీ అందుబాటులో ఉండి నిరంతరం గడిచిన 5 సంవత్సరంలో నేను ఎప్పుడు వాళ్ళ సేవలో ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన జనగామలో గ్రూపు రాజకీయాలతోని ఎవరిని వార్డులలో పని చేయలేకుండా వాళ్ళ పెత్తనాలతో వార్డులలో ఇబ్బందులు జరిగే పరిస్థితులతో ఉంటే మన జనగాం పల్లరాజేశ్వర్ అన్న ప్రజలకు వైద్య సేవలు కానీ, విద్యారంగంలో కానీ పార్టీలకు అతీతంగా వార్డులో ఉండి ఎవరు పోయినా కూడా వాళ్ళు ఏ అవసరానికి ఉన్నా కూడా ఖచ్చితంగా పని ఉండి చేసే నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో పోయి మలసన్న మీరు రాండి, మీరు మంచి సేవకుడు, మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి అంటే పార్టీలో పోయినా బీఆర్ఎస్ తరఫున నా భార్య అనితను నిలబెట్టిన, ఇవాళ నా వార్డు అక్కలు అన్నలు నా శ్రేయభిలాషులు అందరూ నా వెంట ఉన్నారు. ఖచ్చితంగా గతంలో నేను ఏ విధంగా చేసినో ఇప్పుడు అంతకు రెట్టింపు. ఇప్పుడు వార్డులో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. నేను నా వార్డులో కమ్యూనిటీ హాల్ నేను గతంలో కూడా కౌన్సిల్ తీర్మానం జరిగింది. ఇప్పుడు గెలవంగానే ఫస్ట్ మా ఆడపడుచులో అంటే ఇదివరకు ఆటోవాడికి డబ్బులు ఇచ్చి పంపిస్తే రైతు 10 బస్తాలైనా 20 బస్తాలైనా తీసుకొని వచ్చి మా బావి దగ్గర వేసుకునే పరిస్థితి. ఇప్పుడు రైతు యూరియా దొరకడమే కష్టమైంది. రైతు పండించిన పంటకి కూడా ధాన్యము 500 బోనస్ అని ప్రకటించింది. ఆ బోనస్లో పండించిన పంటకి గవర్నమెంట్ వచ్చినాక ఏమంటారు, ఇప్పుడు నేను సన్న బియ్యానికి వేస్తే దొడ్డు బియ్యానికి చెప్పాలని అదొక మాట తప్పింది. దాని మించి మా 24 ప్రజలకు అన్ని చెప్పుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. ఆ అనిత గారిని గెలిపేయాలని కోరుకుంటున్నాం. కుల్బాగా నరసింహ 24 బీఆర్ఎస్ అధ్యక్షుడిని కాబట్టి మల్లేశ్వర వారి భార్యను మేము గెలిపించుకొని భారీ మెజార్టీ గెలిపించుకొని సార్ దగ్గర తీసుకుపోయి మాకున్న సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము కొట్లాడి తెచ్చుకోవాలనుకున్నాం. కాబట్టి మా అందరూ అక్కలైనా, అన్నలైనా, చెల్లెలైనా ఎవరైనా సహకరించి మమ్మల్ని గెలిపించాలి.